కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిర్మాణం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ దిశలోనే మేము రానున్న రోజుల్లో బొగ్గు కొరత లేకుండా దాన్ని మరింతగా మరి ఏ రకంగా ఉత్పత్తి పెంచాలనేటువంటి విషయంలో కూడా ఆలోచన చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాము, భారతదేశంలో ఈరోజు విద్యుత్తు డిమాండ్ చాలా పెరుగుతూ ఉంది. అది అగ్రికల్చర్ సెక్టార్లో కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టార్లో కావచ్చు, లేక కమర్షియల్ సెక్టార్లో కావచ్చు, రెసిడెన్షియల్ సెక్టార్లో, డొమెస్టిక్ సెక్టార్లో కావచ్చు. ఈ 4 సెక్టార్లో కూడా విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కాబట్టి విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా విద్యుత్ మనం సరఫరా చేయాలంటే, విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే దానికి కావాల్సినటువంటి బొగ్గును కూడా మనం ఈరోజు మరి ప్రొడక్షన్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తెలుసు, చాలా పారదర్శకతతో ఈరోజు బొగ్గు గనుల వేలం వేయడం కానీ, బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు మరి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి. గతంలో యూపీఐఎంలో ఏ రకంగా ఈ బొగ్గుకు సంబంధించినటువంటి కుంభకోణాలు జరిగాయో మనకు తెలుసు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా నీతి నిజాయితీతో మరి ఒక సమగ్రమైనటువంటి విధానపరమైనటువంటి పాలసీ, మరి పారదర్శకతతో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ పాలసీ తీసుకొచ్చి బొగ్గును మరి తవ్వడం కావచ్చు, బొగ్గు సరఫరా చేయడం కావచ్చు, బొగ్గు అమ్మకాలు కొనసాగించడం కావచ్చు, బొగ్గు సరఫరా చేయడం కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, అన్ని రకాలుగా అనేక రకాల వేలాది పరిశ్రమలకు కూడా బొగ్గును సరఫరా చేయాల్సి ఉంటుంది. వాటన్నిటిని కూడా రానున్న రోజుల్లో సమర్థవంతంగా చేస్తాము. ఈరోజు భారత ప్రభుత్వము మరి చాలా ఇంపార్టెంట్ సెక్టార్ అయినటువంటి బొగ్గు, ఎందుకంటే దేశ అభివృద్ధికి చాలా కీలక పాత్ర ఈరోజు బొగ్గు మరి పనిచేస్తున్న విషయం. మరి ఈరోజు విద్యుత్ లేకపోతే దేశంలో ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగదు. విద్యుత్ సరఫరా అంతరాలు లేకుండా విద్యుత్ డిమాండ్ మీటు కావాలంటే అదే స్థాయిలో మనకు కావాల్సినటువంటి బొగ్గును కూడా ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక రకాలుగా ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. వీటన్నిటి కూడా సమన్వయం చేసుకుంటూ మన దేశంలో మరి బొగ్గు గనులు ఎప్పటి వరకు ఉన్నాయి, ఎన్ని బొగ్గు గనులు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల వరకు మన బొగ్గు గనులు అందుబాటులో ఉంటాయి, వీటన్నిటి కూడా అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు ఇందులో ఏ రకమైనటువంటి అనుభవం లేదు. అయినప్పటికీ కూడా చాలా తొందరగా ఈ యొక్క మరి కోల్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, కోల్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కావచ్చు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా అధ్యయనం చేసుకొని